హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోయి మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి కోరుకుంటూ, ముందుగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి నా డౌట్స్ ఉంటాయి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్కి రీచ్ అవ్వడంలో మీ వంతు సాయం అయితే మీరు చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సో చాలా రోజులైంది ఇప్పటికే ఛానల్ పెట్టి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంట్రా అంటే, బీటెక్ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి, ఫోర్త్ ఇయర్ కానివ్వండి, అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో మీకు తెలుసు, ఇప్పుడు వచ్చేసరికి సాఫ్ట్వేరు రంగం వచ్చేసరికి దివాలా తీసేసినాయి. పెద్దగా ఇంటర్వ్యూస్ ఏం లేవు, గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి బాగా. ఓకేనా. సో దాంట్లో భాగంగా కొన్ని మీకు అడ్వాంటేజెస్ కల్పించేవి కొన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, మీకు యూజ్ అవుతుంది. అయితే ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. అయితే BFSI మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసేసి ఉంటుంది. సో దాంట్లో ఉద్యోగ కల్పన కోసం బీటెక్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఒక 10,000 మందిని సంవత్సరానికి ఉద్యోగాలు, అంటే ఇంటర్న్షిప్ లాగా, సర్టిఫికేట్ కోర్స్ లాగా తీసుకొచ్చి 10,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికైతే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో దీనికోసం 18 ఇంజనీరింగ్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే ఇది ఎలా అంటే, ఒకప్పుడు 2005, 2006 ఆ టైంలో జేకేసి అంటే జోహార్ నాలెడ్జ్ సెంటర్, సిపిఎం అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ మెషిన్ అని చెప్పేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి జేకేసి సెంటర్స్ ఇవన్నీ తీసుకొని చేసేవాళ్ళు అనమాట. ఏం చేసేవాళ్ళు, థర్డ్ ఇయర్ అయిపోయాగానే ఫైనల్ ఇయర్లో థర్డ్ ఇయర్ వరకు వచ్చే పర్సంటేజ్ని బట్టి జేకేసి సెంటర్కి 65% ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి వేరే కాలేజెస్లో ఆంధ్రప్రదేశ్ వైజ్గా జేకేసి సెంటర్ కౌన్సిలింగ్లో పెట్టి ఫైనల్ ఇయర్ వరకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్లో ద్వారా జాబులు ఇప్పించి పంపించేవాళ్ళు. సత్యం కంప్యూటర్స్, ఇన్ఫోసిస్, HCL ఇలాంటి వాటిలో. అయితే ఫైనల్ ఇయర్ ఎక్కడ చదివితే అక్కడ అది పేరెంట్ కాలేజీ కింద, ఫస్ట్ 3 సంవత్సరాలు చదివిన కాలేజీ పేరు ఉండదు. ఇక ఫైనల్ ఇయర్ ఎక్కడ చదివితే దాని పేరు మీదే సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఇప్పుడు BFSI కూడా వీళ్ళు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తూ, ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇస్తూ, సో ఇక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు దీనికి. ఇక మినీ డిగ్రీ అన్నట్టు ఇది. ఓకేనా. బీటెక్తో పాటు ఇది ఒక మినీ డిగ్రీ అనమాట, వివిధ కోర్సులు అందుట్లో BFSIలో. సో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జేకేసీ సెంటర్, సిపిఎం అవి తీసుకొచ్చారు. సేమ్ అదే పందాలో కూడా ఉంది ఇది కూడా. సో ఇది కనుక సక్సెస్ అయితే మళ్ళీ మీకు సాఫ్ట్వేర్ రంగం అని నేను చెప్పను, BFSI రంగంలో మీకు అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఖచ్చితంగా అయితే ఇది సక్సెస్ అవుతుంది. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే ఈ సంవత్సరం నుంచే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టయితే చెప్తా ఉన్నదనమాట. దీనికి ఆమోదం కూడా తెలిపారు. ఇది నిజంగా గుడ్ న్యూసే. ఇటు బీటెక్ పరంగా చూసుకున్నా, ఆ డిగ్రీ వాళ్ళకైతే 20 కాలేజీ సెలెక్ట్ చేశారు, 20 కాలేజీలు సెలెక్ట్ చేశారు డిగ్రీ వాళ్ళకి కూడా సేమ్. అయితే ఏటా 10,000 మంది అంటే గొప్ప విషయమే. సో ఈ ఆపర్చునిటీ కనుక వస్తే మీరు వదులుకోబాకండి. సర్టిఫికేట్, మినీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. ఏ బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా మీరు జాబులు చేసుకోవచ్చు. వాళ్ళ రోజున ఏ జాబ్ దొరికితే ఆ జాబ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. ఇప్పటికే ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడానికి కొంచెం చేయండి రా బాబు, అసలు దాటలేదు. ఓకేనా. ఎనీవే మీకు అంతా మంచి జరగాలని